శ్రీమాత్రే నమః. చాలామంది మిత్రుల యొక్క కోరిక ప్రకారంగా శరత్ పౌర్ణిమ, ఈ కోజాగర పౌర్ణిమ అంటే ఏంటిది, దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది, ఈరోజు భగవన్ ఆరాధన చేయడం వలన పాలల్లో చంద్రుణ్ణి చూస్తారు మరి చాలామంది. ఇది చేయడం వలన కలిగేటువంటి ఫలితం ఏంటిది, ఎందుకు చేస్తారు అని చాలామంది అడిగినారు. దానికి ఆడియో రూపం లోపల సందేహ నివృత్తి కొరకు సమాధానం చెప్పడం జరుగుతున్నది. ఈరోజు శరత్ పౌర్ణిమ అంటే శరత్ ఋతువు లోపల ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి పౌర్ణిమను శరత్ పౌర్ణిమగా, కో జాగర పౌర్ణిమగా చెప్పబడుతున్నది. ఈ రెండు ప్రశ్నలకు సమాధానం. మొదటి, శరత్ పౌర్ణిమ అంటే అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం ఈ యొక్క ఆశ్వీజ మాసం. చాలామంది దేవీ నవరాత్రులు ప్రతిపద నుండి విజయదశమి వరకు ఆచరిస్తారు. కానీ ఉపాసకులకు మాత్రం ప్రతిపదాది పౌర్ణిమ పర్యంతం సాగుతూ ఉంటాయి ఈ యొక్క దేవి ఉత్సవాలు. ఈ ఆశ్వీజ మాసంలో చంద్రుడు అశ్విని నక్షత్రంలో కూడుకొని ఉంటాడు గనకనే ఈ యొక్క మాసానికి ఆశ్వీజ మాసము అని పేరు వచ్చింది. ఈ అశ్విని నక్షత్రానికి అశ్విని నక్షత్రానికి అధిపతి అధిదేవతలు అశ్విని దేవతలుగా చెప్పబడుతున్నది. ఈ అశ్విని దేవతలు సమస్త రోగబాధలను తొలగించేటువంటి శక్తి కలిగినటువంటి వారు. అదేవిధంగా ఈరోజు చంద్రుడు ఎరుపు రంగులో పూర్ణ ప్రకాశవంతంగా షోడశ కళా సంపూర్ణుడైనటువంటి వాడై ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ రోజున చంద్రుడి నుండి వచ్చేటువంటి అత్యంత పవిత్రమైనటువంటి కిరణాలు మానవుని యొక్క శరీరంలో ఉండేటువంటి సమస్త రోగబాధలను తొలగించి శరీరానికి కావలసినటువంటి రోగనిరోధక శక్తిని పెంపొందింపజేసి జ్ఞానవృద్ధిని, తేజోవృద్ధిని కలిగింపజేస్తాయని శాస్త్రవచనము. ఈ యొక్క శరత్ పౌర్ణిమ రోజున ఎవరైతే పాలల్లో చంద్రుణ్ణి చూడడము లేదా పాలు కలిపినటువంటి అన్నాన్ని చంద్రునికి నివేదనగా పెట్టి ఎవరైతే భుజిస్తారో వారికి సమస్త రోగ భయాలు తొలగిపోతాయని శాస్త్రవచనంగా చెప్పబడింది. భాగవతంలో కూడా కృష్ణ పరమాత్ముని యొక్క లీలల్లో ఈ శరత్ పౌర్ణిమ యొక్క విచిత్రము, ఆ యొక్క విన్యాసాలన్నీ కూడా చెప్పబడి ఉన్నవి. అదేవిధంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ప్రీతి కొరకు ఈ యొక్క శరత్ పౌర్ణిమ చాలా విశేషంగా చెప్పబడి ఉన్నది. అందుకుగాను ఒక చిన్న కథ. పూర్వము మగధ రాజ్యం లోపల వలితుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేటువంటి వాడు. ఆయన పరమ భక్తుడు, అపారమైనటువంటి శాస్త్ర జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. ఆయన భార్య పేరు చండి. ఆమె కాస్త గయ్యాలి. ఆయన ఏది చెప్పినా దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉండేటువంటిది. ఆయన మంచినీళ్లు అంటే తెచ్చిచ్చేటువంటిది కాదు, నాకు భోజనం పెట్టకు అంటే పెట్టేటువంటిది, ఈరోజు బయటకు వెళ్ళకు అంటే వెళ్ళేటువంటిది. ఆయన ఏది చెప్పినా దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉండేటువంటి వ్యక్తి ఆవిడ. ఇది చూసినటువంటి అతనికి వైరాగ్య జ్ఞానం కలిగినటువంటి వాడై సంసారం మీద విరక్తి చెందినాడు. ఇదంతా గమనించినాడు అతని మిత్రుడు గణేశ వర్మ. ఇదంతా చూసి మిత్రుని యొక్క బాధను తెలుసుకున్నటువంటి వాడి, నీవు ఏది చెప్పినా నీకు దానికి విరుద్ధంగా నీ భార్య ప్రవర్తిస్తున్నది కదా, నువ్వు కూడా విరుద్ధంగానే ఆమెకు చెప్పు అని ఒక సలహా ఇచ్చినాడు. ఆయనకు దాహం వేసినప్పుడు నాకు దాహం వేస్తలేదు నీళ్లు దేకు అని అంటే ఆమె నీళ్లు తెచ్చిచ్చేటువంటిది. నాకు ఆకలిగా లేదు భోజనం పెట్టకు అంటే ఆమె భోజనం పెట్టేటువంటిది. ఈ విధంగా ఆమెను ఆధీనంలో పెట్టుకునేటువంటి వ్యక్తి. ఇట్లా గడుస్తూ ఉండగా కొంతకాలానికి ఆ వలితుని యొక్క తండ్రికి శ్రాద్ధం పెట్టేటువంటి రోజు సమీపించింది. ఆ రోజు ఒక రోజు ముందున భార్యతో చెప్తూ ఉన్నాడు వలితుడు, రేపు మా నాన్నగారి తిథి కనుక నువ్వు ఉదయాన్నే అసలే లేవకు, నేను మా నాన్నగారికి శ్రాద్ధం పెట్టాలని అనుకోవడం లేదు, నువ్వు మడితో పక్వ పదార్థాలు ఏవి వండకు, బ్రాహ్మణులను పిలువకు, భోజనం పెట్టకు అని చెప్పినాడు. ఆయన చెప్పినటువంటి దానికి విరుద్ధంగా ఆమె ఉదయాన్నే లేచి మడిగట్టుకొని శాకపాక పదార్థాలన్నీ వండి బ్రాహ్మణులను పిలిచి ఆ వలితునితోని తండ్రికి శ్రాద్ధం పెట్టించింది. ఆ సంతోషం లోపల
ఈ యొక్క వలితుడు ఈ విస్తర్లు బ్రాహ్మణులు భుజించినటువంటి ఉచ్ఛిష్టాలను పశుపక్షాదులు ముట్టకుండా ఏదైనా నదిలో పారవేయాలని సలహా ఇచ్చినాడు. దానికి విరుద్ధంగా ఈవిడ ఆ విస్తర్లను తీసుకుని వెళ్ళి ఒక మురికి గుంటలో, మురికి కాలువలో పాడేసింది. దాంతో శ్రాద్ధభంగమైందని చెప్పి భావించినటువంటి యొక్క వలితుడు సంసారం మీద విరక్తి కలిగినటువంటి వాడే ఒక అడవి లోపల దేవి స్మరణ చేస్తూ కాలం గడపాలని నిర్ణయించుకున్నాడు. ఇంతలో శరత్ పౌర్ణిమ సంభవించింది. ఒక 3 అప్సరస స్త్రీలు దేవలోకం నుండి శరత్ పౌర్ణిమ రోజున భూలోకానికి వచ్చినారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఆ నదిలో స్నానం ఆచరించి పాచికలాడడానికి సిద్ధపడినారు. పాచికలాడేటువంటి సమయంలో 3 ఉన్నారు, ఇంకొకరు తక్కువగా ఉన్నారు. మరి పాచికలు ఎట్లా ఆడడం అని చెప్పి విచారిస్తూ ఉండగా అటు ఇటు చూసినప్పుడు ఈ యొక్క వలితుడు ఆ స్త్రీలకు కనిపించినాడు. మేము 3 ఉన్నాం, మాతో పాచికలాడడానికి రమ్మని ఆ దేవతా స్త్రీలు పిలిచినారు. పాచికలాడడం పంచమహాపాతకాల్లో ఒకటి జూదము కనుక నేను ఆడను అని చెప్పి సమాధానం చెప్పినాడు. ఈరోజు కోజాగర పౌర్ణిమ, శరత్ పౌర్ణిమ. కో జాగర, ఎవరైతే ఈరోజు రాత్రి జాగరణ చేస్తూ దైవీ చింతనతో, దేవతా చింతనతో, ఆటల పాటలతో లేదా భజనలతో, నవవిధ భక్తి మార్గాల్లో ఏదైనా ఒక మార్గంతో ఈరోజు రాత్రి జాగరణ చేస్తారో వారికి ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాలు కలుగుతాయని సమాధానం చెప్పినాడు. చెప్పంగానే ఆ వలితుడు ఆ స్త్రీలతో కూర్చొని పాచికలాడడం ప్రారంభించినాడు. ఇంతలో ఆ దేవతా స్త్రీలు వారి యొక్క నిజ రూపాన్ని ఆ వలితునికి చూయించి వారితో ఆడినందుకు గాను పుష్పక విమానం లోపల ఆ అమ్మ పాదాల చింతకు తీసుకుని వెళ్ళడం జరిగింది. కనుక కో జాగరహ, ఈరోజు ఎవరైతే, కో అంటే ఎవరైతే, జాగరహ జాగరణ ఉంటారో, ఎవరైతే భగవత్ చింతనతో ఈరోజు రాత్రి చంద్రుని యొక్క కిరణాలు ప్రసరించేలా, చంద్రుని యొక్క అనుగ్రహం పొందేలా అమ్మవారి యొక్క కీర్తన స్మరణ చేత కాలాన్ని గడుపుతారో వారికి సమస్తమైనటువంటి బాధలు తొలగిపోతాయని శాస్త్రవచనం. ఈరోజు ప్రసరించేటువంటి చంద్రకిరణాలు సమస్త రోగ బాధలను తొలగిస్తాయని, అశ్వినీ దేవతల యొక్క ప్రీతి కొరకు ఈ ఆశ్వీజ మాసంలో ఉండేటువంటి పౌర్ణిమ రోజున చంద్రునికి క్షీరాన్న నివేదన చేసి క్షీరాలను నైవేద్యంగా పెట్టి దాన్ని తీర్థంగా ప్రసాదంగా ఎవరైతే తీసుకుంటారో వారికి సమస్తమైనటువంటి బాధలు తొలగిపోతాయని శాస్త్రవచనంగా చెప్పబడి ఉన్నది. కనుక ఈ రోజు అత్యంత పవిత్రమైనటువంటి రోజు. శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికి అని సప్తశతిలో కూడా చెప్పబడి ఉన్నది. శరత్కాలం లోపల ఎవరైతే భక్తి శ్రద్ధలతోని అమ్మవారిని సేవిస్తారో వారికి సమస్తమైనటువంటి బాధలు తొలగిపోతాయని, ఆ దేవి యొక్క కృప తప్పకుండా అందరిపైన కలుగుతుంది అని, దైవిక శక్తి సంపన్నులవుతారని శాస్త్రవచనం. కనుక మనందరం కూడా భక్తి శ్రద్ధలతో ఈ ఆశ్వీజ పూర్ణిమ రోజున పాలలో చంద్రుణ్ణి దర్శించి చంద్రునికి పాలను నివేదనగా పెట్టి క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెట్టి తీర్థ ప్రసాదాలను తీసుకున్నట్లయితే మహమ్మారి అయినటువంటి అనేక రోగాల నుండి జయించేటువంటి రోగనిరోధక శక్తిని మనం పొందుతామని శాస్త్రవచనం. స్వస్తి. నా పేరు ముద్దు ప్రణవ శర్మ.